అస్సాం, కేరళ, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్ అండ్ ఫైనల్ గా తమిళనాడు. ఫ్రెండ్స్, రీసెంట్ గా జరిగిన 5 చోట్ల అసెంబ్లీ ఎలక్షన్స్ లో 4 చోట్లలో కూడా క్లియర్ కట్ మెజారిటీతో గవర్నమెంట్ ని ఫామ్ చేస్తున్నాయి. కానీ అసలైన పొలిటికల్ డ్రామా తమిళనాడులో నడుస్తుంది. రీసెంట్ గా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి కూడా మెజారిటీ రాలేదు. విజయ్ గారు స్థాపించిన టీవీకే పార్టీకి 107 సీట్లు రావడంతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మారింది. కానీ మ్యాజికల్ ఫిగర్ గా ఉన్న 118 సీట్లను క్రాస్ చేయకపోవడంతో తమిళనాడులో ఏ పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతుందో ఇంట్రెస్టింగ్ గా మారింది. మన రాజ్యాంగం పరంగా ఏ పార్టీ అయినా గవర్నమెంట్ ని ఫామ్ చేయాలంటే మెజారిటీ ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే 50% ప్లస్ 1 సీట్ కావాలి. తమిళనాడులో టోటల్ గా 234 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ని ఫామ్ చేయాలంటే 118 సీట్లు కావాలి. ప్రజెంట్ తమిళనాడులో గవర్నమెంట్ ని ఫామ్ చేసేందుకు టీవీకే పార్టీకి చాలా ఛాన్సులు ఉన్నాయి. విజయ్ గారు సీఎం కావాలంటే మరో 10 సీట్లు కావాలి. అందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి తలపతి విజయ్ గారికి మేము కంప్లీట్ గా మద్దతు చేస్తున్నామని చెప్పింది. సో లెక్క ప్రకారంగా చూసుకుంటే టీవీకే పార్టీ గెలవాలంటే మరో 5 సీట్లు కావాలి. మరి ఈ 5 సీట్లు ఎవరు ఇవ్వబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. లాస్ట్ 60 ఇయర్స్ నుంచి తమిళనాడు పాలిటిక్స్ లో ఒక డువోపాలి కనిపించింది. ఐదర్ డిఎంకే లేదా ఏఐడిఎంకే గవర్నమెంట్ ను ఫామ్ చేస్తూ వచ్చాయి. ఒకసారి డిఎంకే గెలుస్తుంటే మరోసారి ఏఐడిఎంకే. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో తమిళనాడు పాలిటిక్స్ లో టీవీకే పార్టీ ఎంట్రీ కావడంతో తమిళనాడు పాలిటిక్స్ లో ఒక మసాలా యాడ్ అయింది. ప్రజెంట్ తమిళనాడులో ఒక హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఈ హంగ్ అసెంబ్లీ అంటే ఏంటో సింపుల్ గా తెలియాలంటే ఏదైనా ఒక ఎలక్షన్ లో ఏ పార్టీకి కూడా క్లియర్ మెజారిటీ రాకుంటే ఆ ఎలక్షన్స్ ని హంగ్ అసెంబ్లీ అని అంటారు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే ఏఐడిఎంకే పార్టీలో ఇంటర్నల్ క్లాషెస్ జరుగుతున్నాయి. గత 60 సంవత్సరాలుగా డిఎంకే ఏఐడిఎంకే బద్ద శత్రువులని మనందరికీ తెలుసు. రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో ఈ పార్టీకి 49 సీట్లు వచ్చాయి. మనం ఎలాగో గవర్నమెంట్ ని ఫామ్ చేయలేము కాబట్టి మనం ఈసారి టీవీకే పార్టీని సపోర్ట్ చేద్దామని 30 మంది ఎమ్మెల్యేలు అంటున్నారు. టీవీకే పార్టీని సపోర్ట్ చేయడం వల్ల మనం ఇండైరెక్ట్ గా డిఎంకేని ఓడించినట్టే కదా అని చాలా మంది అంటున్నారు. ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పుదుచ్చేరిలో ఉన్న ఒక రిసార్ట్ కి పంపించారు. ఇలాంటి విషయాలు మన ఇండియన్ పాలిటిక్స్ లో చాలా కామన్. సో ప్రజెంట్ తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న టీవీకే మీద చాలా ప్రెషర్ ఉంది. విజయ్ గారి దగ్గర ఎక్కువ టైం కూడా లేదు. గవర్నర్ ఇచ్చిన టైం లిమిట్ లోనే మెజారిటీని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు తమిళనాడులో టెంపరీ గవర్నమెంట్ గా డిఎంకే పనిచేస్తుంది. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత విజయ్ గారు రాజ్ భవన్ కు 2 సార్లు వెళ్లి వచ్చినా కానీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. అసలు గవర్నర్ విజయ్ గారిని సీఎం అయ్యేందుకు ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు? గవర్నర్ ఇలా ఎందుకు చేస్తున్నారు? దీని వెనుకాతల బీజేపీ హస్తం కూడా ఉందా? ఇదంతా మనకు తెలియాలంటే మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న కొన్ని ఆర్టికల్స్ ని తెలుసుకోవాలి. ఆర్టికల్ 163 అండ్ 164 ప్రకారంగా ఒక సీఎం ని నియమించే కంప్లీట్ పవర్ కూడా గవర్నర్ వద్దే ఉంటుంది. ఎక్కడైనా ఎలక్షన్స్ జరిగిన తర్వాత గవర్నర్ మెజారిటీలో ఉన్న పార్టీని లేదా మెజారిటీగా ఉన్న అలయన్స్ పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు పిలుస్తారు. ఒకవేళ ఏ పార్టీకి కూడా మెజారిటీ లేకుంటే ఎలక్షన్స్ లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీని మెజారిటీని ప్రూవ్ చేసుకునేందుకు పర్మిషన్ ఇస్తారు. ప్రజెంట్ తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో టీవీకే అతిపెద్ద పార్టీగా ఉంది. ఒకవేళ టీవీకే పార్టీ కనుక మెజారిటీని ప్రూవ్ చేయలేకపోతే గవర్నమెంట్ ని ఫామ్ చేయలేరు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేసే పర్మిషన్ ఇవ్వాలా వద్దా అనేది గవర్నర్ చేతిలోనే ఉంటుంది. ఒకవేళ గవర్నర్ పర్మిషన్ ఇస్తే కనుక తమిళనాడులో ఒక మైనారిటీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే అసెంబ్లీలో ఏ చిన్న పని జరగాలన్నా అన్ని పార్టీల మద్దతు ఉండాలి. మన దేశంలో చాలా సార్లు ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. కానీ ఇలాంటి పరిస్థితి వచ్చిన ప్రతిసారి కూడా గవర్నర్ ఫ్లోర్ టెస్టింగ్ ని చేయిస్తారు. అంటే ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత అసెంబ్లీలో గెలిచిన పార్టీ వాళ్ళు మెజారిటీని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే 1996లో దేశవ్యాప్తంగా జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో సెంట్రల్ లో ఏ పార్టీకి కూడా క్లియర్ మెజారిటీ రాలేదు. కానీ ఆ ఎలక్షన్స్ లో బీజేపీకి 161 సీట్లు వచ్చాయి. దాంతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మారింది. కానీ మ్యాజికల్ ఫిగర్ గా ఉన్న 272 ని బీజేపీ క్రాస్ చేయలేకపోవడంతో గవర్నమెంట్ ని ఫామ్ చేయలేకపోయింది. అదే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి 140 సీట్లు వచ్చాయి. సో గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు వేరే ఆప్షన్ లేకపోవడంతో అప్పటి రాష్ట్రపతిగా ఉన్న శంకర్ దయాళ్ శర్మ గారు మ్యాజికల్ ఫిగర్ కి దగ్గరలో ఉన్న బీజేపీ పార్టీకి గవర్నమెంట్ ని ఫామ్ చేసుకునే పర్మిషన్ ని ఇచ్చారు. దాంతో దేశ ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. కానీ మెజారిటీని ప్రూవ్ చేసుకోమని రాష్ట్రపతి 2 వారాల గడువుని ఇచ్చారు. కానీ ఇచ్చిన టైం లిమిట్ లో మెజారిటీని ప్రూవ్ చేయలేకపోవడంతో కేవలం 13 రోజుల్లోనే సెంట్రల్ లో బీజేపీ ప్రభుత్వం పడిపోయింది. తిరిగి 1998 లోక్సభ ఎలక్షన్స్ లో కూడా ఇలానే జరిగింది.
ఏ పార్టీకి కూడా క్లియర్ కట్ మెజారిటీ రాకపోవడంతో అప్పటి రాష్ట్రపతిగా ఉన్న కేఆర్ నారాయణ్ గారు ఒక డిసిజన్ ని తీసుకున్నారు. ఆయన తీసుకున్న ఆ డిసిజన్ ని తర్వాత చాలా మంది మెచ్చుకున్నారు కూడా. 1998 లోక్సభ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మారింది. కానీ ఈసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీకి డైరెక్ట్ గానే ఫ్లోర్ టెస్టింగ్ చేయించకుండా ఒక లెటర్ ఆఫ్ సపోర్ట్ ని చూయించమని రాష్ట్రపతి అడిగారు. సో దేశంలో ముందు రాబోయే గవర్నమెంట్ పొలిటికల్ గా స్టేబుల్ గా ఉండాలన్నదే రాష్ట్రపతి అనుకున్నారు. అండ్ ఆ రోజు రాష్ట్రపతి గారు తీసుకున్న ఆ డిసిజన్ చాలా వరకు కరెక్ట్ గా మారింది. సో ప్రజెంట్ తమిళనాడులో కూడా ఇలానే జరుగుతుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న టీవీకేని డైరెక్ట్ గా ఫ్లోర్ టెస్టింగ్ పర్మిషన్ ఇవ్వకుండా మెజారిటీగా ఉన్నామంటూ లెటర్ ఆఫ్ సపోర్ట్ ని చూపించమని గవర్నర్ గారు కోరుతున్నారు. సో రాబోయే రోజుల్లో తమిళనాడు గవర్నర్ టీవీకే పార్టీకి ఫ్లోర్ టెస్టింగ్ చేయించే అవకాశం ఇస్తారా ఇయ్యారా అనేది గవర్నర్ చేతిలోనే ఉంది. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే మరోవైపు తమిళనాడులో పొలిటికల్ డ్రామా నడుస్తుంది. 60 ఏళ్ల నుంచి బద్ధ శత్రువులుగా ఉన్న డిఎంకే ఏఐడిఎంకే పార్టీలు కలవబోతున్నాయి అన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈసారి తమిళనాడులో టీవీకే పార్టీ కాకుండా ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యి తలో 2.5 సంవత్సరాలు పాలించుకుందామని ప్లానింగ్ చేస్తున్నట్టు న్యూస్ ఛానల్స్ లో వస్తున్నాయి. సో దీని గురించి ప్రజెంట్ ఎలాంటి క్లారిటీ కూడా లేదు. అయితే ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో తమిళనాడులో ఎవరు సీఎం కాబోతున్నారో మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.